అంటే మీరు 94 లో గెలిచారు, 95 లో టీడీపీలో చేరారు. 95 అంటే తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద కుదుపు, ఆగస్టు సంక్షోభం. అది యాదృచ్ఛికమా ఏంటి? అప్పుడు ఏం జరిగింది? యాదృచ్ఛికంగా జరగలేదు. నేను 94 లో గెలిచిన తర్వాత ఇండిపెండెంట్ గానే కొనసాగాను ఇంకో 1 year. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్, రెవెన్యూ రెండు ఆయనే మంత్రి. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఆ సందర్భంగా నేను ఇండిపెండెంట్ గానే కొనసాగాను 1 year. ఆ తర్వాత ఆగస్టు సంక్షోభం ఏదైతే వచ్చిందో ఎన్టీ రామారావుని దింపేసేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాతోటి మాట్లాడి నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అడిగారు. నేను ఎలాగో ఇండిపెండెంట్ గానే ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేసి, ఇక్కడ చిన్న సందేహం, 94 లో మీరు ఇండిపెండెంట్ గా గెలిచినప్పుడు అప్పుడు ఎన్టీఆర్ అడగలేదా మిమ్మల్ని? లేకపోతే మీరు ప్రయత్నం చేయలేదా అధికార పార్టీలో? చెప్తానండి, 8 మంది గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ప్రయత్నం చేసి టికెట్ రానటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి అని చెప్పేసి తుంగతుర్తి ఎమ్మెల్యే, అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రి కూడా చేశాడు, రెవెన్యూ మంత్రి చేశాడు. ఆయనకి అందులో టికెట్ ఇవ్వలేదు. అలాగే ఈ పార్టీలో టికెట్ రానటువంటి వాళ్ళందరూ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. నేను రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా అలా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీరు. రైట్. అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు అదే ఆ సందర్భంగా కొంతకాలం పోయిన తర్వాత ఒక 1 year అయ్యేటప్పటికి ఎన్టీ రామారావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి నా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా కాళ్ళు పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారో వాళ్ళందరినీ నేను మళ్ళీ నా చెంతకి చేర్చుకుంటున్నానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందరిని ఉద్దేశించి. నేను ఆ మరుసటి రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చి, నీ కాళ్ళు పట్టుకుని నీ పార్టీలో చేరవలసినటువంటి అవసరం లేదు, నా నియోజకవర్గ ప్రజలు ఆత్మాభిమానంతో నన్ను గెలిపించుకున్నారు, వాళ్ళ యొక్క కోరిక మేరకు నేను పార్టీలో చేరుతున్నానా లేదా అనేది నిర్ణయం తీసుకుంటాను, కానీ నేను చేరట్లేదు అనేటువంటిది బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కి మీరు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ అంటే ఆత్మాభిమానం అంటే ఉంటుంది కదా మనిషికి ఎవరికైనా. రైట్. నేను అందరినీ చేర్చుకుంటున్నానంటే సంతోషం. ఆయన స్టైల్లో నా కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి నా తమ్ముళ్ళందరినీ కూడా నేను మళ్ళీ నా చెంతకు చేర్చుకుంటున్నాను. అంటే ప్రజలు ఎంత ఆత్మాభిమానంతో నన్ను గెలిపించి అసెంబ్లీ పంపించారు. వీళ్ళ ఆత్మాభిమానం తీసుకెళ్లి ఆయన కాళ్ళ దగ్గర తాకట్లు పెట్టాలన్నటువంటి పరిస్థితి నేను ఎందుకు చేస్తాను? అంటే ఎన్టీఆర్ పిలుపు మీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మీరు పిలిచినటువంటి విధానం నచ్చలేదు. కానీ ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు నుంచి ఏదైనా పిలుపు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు పిలుపు వచ్చిన తర్వాతే నేను ఆయనతోటి, నేను ఇండిపెండెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితం అనేటువంటిది ఉండేది ఆయన మంత్రిగా ఉన్నప్పుడే. ఆ రకమైనటువంటి 1 సంవత్సరం క్రితం నుంచి పార్టీ ఇన్ఛార్జ్ గా వేరే వాళ్ళని పెట్టారు. నా మీద ఓడిపోయినటువంటి వాళ్ళు రామచరపల్లి నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. నాకు ఏదన్నా పని కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళటం, ఆయన మంత్రిగా, మరి ఆయనకి దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి కదా, ఈ అవసరం ఎప్పుడో ఒకప్పుడు ఉంటుంది అనుకున్నాడు. అప్పటి నుంచి కూడా నాకు ఏదన్నా పనులు చేయటం ఇది ఉండేది. ఆ టైంలో ఆయన ఈ వైస్రాయ్ ఎపిసోడ్ ఇవన్నీ జరిగినప్పుడు నన్ను ముందు పిలిచి ఇలాగా నువ్వు సపోర్ట్ చేయాలనేటువంటి చెప్పడం, తప్పకుండా చేస్తానని చెప్పేసి చెప్పడం, ఆయనకి సపోర్ట్ చేశాను. అంటే వైస్రాయ్ ఎపిసోడ్ లో మీరు ఉన్నారు అంటే హోటల్ దగ్గర లేకపోవచ్చు, హోటల్ దగ్గర కూడా ఉన్నాను. హోటల్ దగ్గర కంటే ముందు చెప్పాలంటే శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళారు ఎన్టీ రామారావు వీళ్ళందరూ ఉన్నప్పుడు. ఉత్తరాంధ్ర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు విశాఖపట్నం నుంచి ఫోన్ చేశారు ఆయన నాకు, వైజాగ్ నుంచి. ఎందుకంటే అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేసి, త్రిమూర్తిలో ఒకసారి మీతోటి మాట్లాడాలి, రేపు హైదరాబాద్ రాగలరా అని అడిగారు. వస్తాను సార్ అని చెప్పేసి అన్నాను. హైదరాబాద్ సెక్రటరియట్ లో సమతా భవన్ అనే బ్లాక్ ఉండేది, ఆ బ్లాక్ లో ఉండేవారు ఈయన. ఆ బ్లాక్ లో ఉంటే
నేను ఆయన వచ్చే టైంకి ఆయన 3 గంటలకి వైజాగ్ ఫ్లైట్కి వచ్చారు. ఆ టైంకే నేను సెక్రటరీలో ఆయన ఫేస్లో ఉన్నాను. రావడంతో మమ్మల్ని నాతో కూర్చొని మాట్లాడి అక్కడ నుంచి ఈవినింగ్కి వైస్ రావట్లకే వెళ్ళింది క్యాంప్. ఆ వెబ్సైట్ అంతా నాకు కంప్లీట్ తెలుసు.